వ్యాక్సినేషన్స్ అంటుంటాం. వ్యాక్సినేషన్స్ అంటే యూజువల్‌గా పిల్లలే గుర్తొస్తారు. చిన్న పిల్లలు, చిన్న పాపలు గుర్తొస్తుంటారు. సో, వ్యాక్సినేషన్స్ మరి గర్భిణీ స్త్రీలు అంటే ప్రెగ్నెంట్ లేడీస్‌కి గూడా అవసరమా? యెస్, అవసరం. ప్రెగ్నెంట్ లేడీస్‌లో ఏ వ్యాక్సినేషన్స్ అవసరం అంటే టీటీ అంటే ధనుర్వాతం. ఈ టెటనస్ జబ్బు మదర్‌కి, పాపకు రాకుండా టీటీ ఇంజెక్షన్. సెకండ్ డోస్ టీడాప్. టీడాప్ అంటే టెటనస్, డిఫ్తీరియా, పర్టుసిస్. ఈ 3 జబ్బుల్లో ఇద్దరిలో రాకుండా మదర్‌కి, బేబీకి రాకుండా ఇదొక వ్యాక్సిన్. ప్లస్ ఇన్‌ఫ్లుయెన్జా అంటే కామన్ కోల్డ్ అంటుంటాము. ఇన్‌ఫ్లుయెన్జా. ఈ ఇన్‌ఫ్లుయెన్జా అదే విధంగా మనకి ఈ మధ్యన కొత్త జబ్బు కోవిడ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి కోవిడ్ వ్యాక్సినేషన్. ఇవన్నీ కూడా వ్యాక్సిన్స్ అవసరమే ప్రెగ్నెన్సీలో. ఇన్‌ఫ్లుయెన్జాలో 2 రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి. లైవ్ అండ్ కిల్డ్ వ్యాక్సిన్ అని. లైవ్ వ్యాక్సిన్ ఎప్పుడు కూడా తీసుకోకూడదు ప్రెగ్నెన్సీస్‌లో. ఇంకా కొంతమందికి హెచ్‌పివి వ్యాక్సినేషన్ ఆల్రెడీ ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకముందు ఒక డోస్ పడింది. సెకండ్ డోస్ లోపల 6 మంత్స్ లోపల తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఆ సెకండ్ డోస్ ప్రెగ్నెన్సీలో వేసుకోకుండా ప్రెగ్నెన్సీ డెలివరీ అయినాక పాలు ఇచ్చేటప్పుడు పర్వాలేదు, అప్పుడు వేసుకోవచ్చు. సో ఇట్లా వ్యాక్సినేషన్స్ తోటి జబ్బులు రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం తల్లికి బిడ్డకు చాలా క్షేమం. థ్యాంక్ యూ.